పెండింగ్ జీతాలు చెల్లించడన్న హరీష్ రావు. రఘురాజుపై అనర్హత వేటుకు రంగం సిద్ధం. ప్రీడి వేధింపులు తట్టుకోలేక యువతి ఆత్మహత్య. ఏపీలో పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు బ్రేక్. వైసీపీ పార్టీకి నాగబాబు వార్నింగ్. నేడు సీఎం రేవంత్ రెడ్డి కీలక సమావేశం. ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలన విషయాలు వెల్లడించిన ప్రణీత్ రావు. రైతులకు శుభవార్త, 5 రోజుల్లో అకౌంట్లోకి డబ్బులు. పూరీలో అపశృతి, బాణసంచ పేలి 3 మృతి. దేవుడైతే గుడి కడతాం, ప్రధానిపై దీదీ సెటైర్లు. మండిపోయిన ఢిల్లీ, దేశ చరిత్రలో అత్యధిక ఉష్ణోగ్రత నమోదు. విమానం ఇంజన్లో పడి వ్యక్తి మృతి. నోయిడాలో అపార్ట్మెంట్లో అగ్ని ప్రమాదం. కోమాలో ఉన్న భర్త ఆస్తి అమ్మేందుకు భార్యకు హైకోర్టు అనుమతి. ఏబీ వెంకటేశ్వరరావుకు హైకోర్టులో ఊరట. క్రీడా పోటీల్లో రాణించిన మహిళలు. పత్తి విత్తనాల కోసం ధర్నాకు దిగిన రైతులు. ఆరోగ్య బీమా విషయంలో కీలక నిర్ణయం, గంటలోపే నిర్ణయం తీసుకోవాలని ఆదేశం. నేడు కన్యాకుమారికి ప్రధాని మోడీ. రెగ్యులర్ బెయిల్ కోసం ట్రయల్ కోర్టును ఆశ్రయించిన కేజ్రీవాల్, నేడు విచారణ. తెలుగు స్టార్ హీరో కూతురుతో షింబు పెళ్లి. ఈసెట్ ఫలితాల విడుదల. బాబులకు గుడ్ న్యూస్, కొత్తగా 27 రకాల బీర్లు. గూస్ బంప్స్ తెప్పిస్తున్న సుధీర్ బాబు హరోంహర ట్రైలర్. గంగానది నుంచి బయటకొచ్చిన భారీ మొసలి. సమయానికి ముందే కేరళను తాకిన రుతుపవనాలు, చాలా చోట్ల వర్షాలు. కాణిపాకం హుండీల లెక్కింపులో బ్యాంకు అప్రైజర్ చేతివాటం. కాశీ విశ్వనాథుడికి అభిషేకం నిర్వహించిన అమిత్ షా దంపతులు. స్నేహితుడితో స్ట్రాంగ్ రూమ్లోకి చంద్రగిరి డీఎస్పీ, సీసీటీవీ ఫుటేజ్ దెబ్బకు బదిలీ వేటు. సార్వత్రిక ఎన్నికలకు ముందే బ్రిటన్ పార్లమెంటు రద్దు. ఇజ్రాయెల్ రాయబారిని రీకాల్ చేసిన లూలా. ఈ మూవీ బడ్జెట్పై ప్రభాస్ స్పందన. కున్నోడి కిరాతకం, పాలు విరిగిపోయాయని భార్య ప్రాణం పోయేలా కొట్టిన భర్త. టీమ్ ఆఫ్ ది ఇయర్ క్యాప్స్ అందుకున్న టీమిండియా క్రికెటర్లు. అమ్ముంటే అడ్డుకోండి, పోలీసులకు రాజాసింగ్ సవాల్. ఢిల్లీ నుంచి హైదరాబాద్ వెళ్తున్న బస్సులో బ్యాగుల దొంగతనం. అనారోగ్యం వార్తలపై నవీన్ పట్నాయక్ క్లారిటీ. మోడీ కామెంట్స్పై స్పందన. సింగరేణి సీఎండీ పర్యటన. జూలై 12న ముంబైలోని జియో వరల్డ్ ప్లాజాలో అనంత్, రాధికల వెడ్డింగ్. భద్రాద్రి కొత్తగూడెం రవాణా శాఖ చెక్ పోస్టులో ఏసీబీ సోదాలు. టీడీపీలో చేరేందుకు జంపింగ్ నేతల క్యూ. గెలిచేది మనమే, కౌంటింగ్ రోజు కూల్. జన సైనికులకు నాగబాబు కీలక సూచన. జూన్ తొలి వారంలో ఏపీ ఈఏపీఏసెట్ ఫలితాలు. గోల్డ్ స్మగ్లింగ్ చేస్తూ దొరికిపోయిన శశి థరూర్ పిఏ, తనకేం సంబంధం లేదన్న ఎంపీ. గుజరాత్లో భారీ అగ్ని ప్రమాదం. 75 రోజులు 180 ర్యాలీలు, ప్రచారంలో బిజీగా గడిపిన మోడీ. ఏబీ వెంకటేశ్వరరావుకు హైకోర్టులో ఊరట. మహేష్ బాబుకు కాకుండా నరేష్కు వచ్చిన 1000 కోట్ల ఆస్తి. గంభీర్ నెక్స్ట్ టార్గెట్ అదే, టీమిండియా హెడ్ కోచ్ రూమర్స్కు చెక్. నేడు తిరుమలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కోర్టు పరిగణలోకి ఈడీ ఛార్జిషీట్. నేటితో ముగియనున్న చివరి దశ ఎన్నికల ప్రచారం. జూన్ 1న పోలింగ్.